హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఆర్ఆర్సీ గ్రూప్ డి అండ్ అదేవిధంగా ఎన్టీపీసీ CPT యొక్క ప్రిపరేషన్లో భాగంగా మ్యాథమెటిక్స్లోని సింప్లిఫికేషన్ యొక్క క్లాస్ 4 అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ అవర్ వీడియో. ఆల్రెడీ మనం దాదాపుగా 75 క్వశ్చన్స్ అని డిస్కస్ చేసుకున్నాం కదా. ఈరోజు దాని యొక్క కంటిన్యూషన్లో భాగంగా 76 కాంచి దాదాపుగా ఇంకో 25 క్వశ్చన్స్, దట్ మీన్స్ 100 దాకా డిస్కస్ చేసుకున్నాం. సో ఇక టాపిక్ అనేది ప్రతి రైల్వే ఎగ్జామ్లో కూడా రావడం జరిగింది కాబట్టి ఈ యొక్క వీడియోని ముందే ఇస్తున్నాం, లేకుంటే మీకు ఎగ్జామ్ ముందర ఇచ్చేవాళ్ళం. సో దిస్ ఈస్ ద 76 క్వశ్చన్. సో క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, 36 మైనస్ బ్రాకెట్ ఆఫ్ 18 మైనస్ బ్రాకెట్ ఆఫ్ 14 మైనస్ ఆఫ్ 15 మైనస్ 4 డివైడెడ్ బై 2 ఇంటూ 2. సో మీకు ముందే చెప్తున్నాను, బాడ్మాస్ రూల్ ప్రకారంగా మనం క్వశ్చన్ని సాల్వ్ చేస్తాం. సో ఈ యొక్క వీడియోని ఇంకా సింప్లిఫై చేసేద్దాం, ఎందుకంటే లాస్ట్ వీడియో కంటే కూడా ఈ యొక్క వీడియో ఇంకా తక్కువ టైంలో అవ్వడానికి మనం మ్యాక్సిమం ట్రై చేద్దాం. సో విత్ ఇన్ 1 మినిట్లో మన క్వశ్చన్ సాల్వ్ అవ్వాలి. పోతే ఏమవుతుంది, -2, ఎందుకంటే ఈ మైనస్ పోతుంది, -2 ఇంటూ 2 -4. సో 15 -4. సో 15 -4 ఏమవుతుంది చెప్పండి. 15 -4 ఏమవుతుంది, 11 అవుతుంది. ఇక్కడ ఏముంది, మైనస్ ఉంది, మైనస్కి మైనస్. 14 - 11. సో 14 - 11 3. ఇక్కడ మైనస్ ఉందా, ఆ మైనస్ ఇంప్లిమెంట్ చేసేయండి. 18. 18లోంచి 3 పోతే ఎంత, 18లోంచి 3 పోతే ఎంత, 15. సో ఇక్కడ ఏముంది, -36 మైనస్ 15. సో 15 36 అంటే ఎంత వస్తుంది, 21 వస్తుంది. సో ప్లస్సా మైనసా, ప్లస్, ఎందుకంటే 36కి ఏముంది ప్లస్. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఈ యొక్క క్లాసెస్ ఎందుకు చెప్తున్నానంటే గ్యారంటీ ఎగ్జామ్లు ఈ యొక్క సెక్షన్ నుంచి వస్తుంది కాబట్టి. ఈ క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయని కానీ హార్డ్గా ఉంటాయని కానీ మనకు పాయింట్అవుట్ కాదు, ప్రతి రైల్వే ఎగ్జామ్లో కామన్గా వస్తుంది కాబట్టి ఫస్ట్ దీన్ని ఫినిష్ చేయడం జరిగింది. ఎవ్రీ మార్క్ ఈజ్ ఇంపార్టెంట్, ఎందుకంటే రీసెంట్గా జరిగినటువంటి డివి సెక్షన్స్ కనుక తీసుకుంటే మనకి ఏమర్థమవుతుంది ఫ్రెండ్స్, ఒక్క మార్క్ తేడాతోటే దాదాపుగా 3-4 ఫేజెస్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి. ఓకేనా, 24 డివైడెడ్ బై 19 - 9 డివైడెడ్ బై 3 ఇంటూ 9. సో ఇది ఫస్ట్ బాడ్మాస్ రూల్ ప్రకారంగా 3 ఇంటూ 9 ఏమవుతుంది, 19 - 27. 24 డివైడెడ్ బై 19 - 27. సో ఏమవుతుంది చెప్పండి ఫ్రెండ్స్, ఏమొస్తుంది, ఇది ఏమవుతుంది, -8. ఓకేనా, 24 divided by -8, that means -3. Option A is our answer. What is the value of 12 plus 3 bracket of -2 into 3 minus bracket of 18 divided by 6? సో 6 ముళ్ళ 18 కదా, ఓకేనా. సో 6 ముళ్ళ 18 కాబట్టి మైనస్. సో ఇదేమవుతుంది 6. ఇక్కడ ఏముంది 3 ఇంటూ 6 ప్లస్ 12. ఓకేనా, 12 -18 -3. సో -18 -3 ఏమవుతుంది, -21. 21 నుంచి 12 పోతే ఎంత, 9. పెద్దదాన్ని మైనస్ కాబట్టి -9 ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో మనకు పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, భిన్నాలు అండ్ అదేవిధంగా అకరణీయాలు, కరణీయాలు, ఓకేనా, ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్లో వస్తాయి. అంటే మనం ఇంకా డెప్త్కి వెళ్తున్నా కొద్దీ మన కాన్సెప్ట్ యొక్క లెవెల్ పెరుగుతుంది. సో రీసెంట్గా మనం గ్రూప్ డి దాకా డిస్కస్ చేసుకున్నాం, ఇదంతా కూడా ఏఎల్పి లెవెల్. ఓకేనా, 25 - 1/2 ఆఫ్ 5 + 4 - ఆఫ్ 3 + 2 - 1 + 3. సో సింపుల్గా ఇచ్చేసిండు కదా, ఇది 5, 8లోంచి 1 పోతే 7, 5 + 4 - 7. సో 5 + 4 ఏమవుతుంది, 9 - 7 2, 1/2 ఆఫ్ 2, 25 - సో ఇది క్యాన్సల్, దట్ మీన్స్ 24. So what is our answer friends? Option C is our answer. That means 24 is our answer. And 23 minus of 24 minus of 25 minus of 26 minus of 27 minus 28. సో ఫస్ట్ ఇక్కడ ఇది ఉంది కదా, ఈ సెక్షన్ మాత్రం మనం చేయాలి. బార్ ఆఫ్ 28లోంచి 27 పోతే ఎంత, 1 -1, 26 minus of, సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్. సో 26 + 1 27, ఎందుకంటే 28కి ఆల్రెడీ మైనస్ ఉంది కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి. 25 - 27, 25 - 27, ఇక్కడ 24 మైనస్. సో 25లోంచి 27 పోతే ఏమవుతుంది, -2. సో ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది, 24. సో 24 + 2 26. ఇక్కడ ఏముంది, మైనస్ ఉంది, మైనస్ ఇంప్లిమెంట్ అవుతుంది. సో దట్ మీన్స్ 23 - 26. సో ఏమొస్తుంది ఫ్రెండ్స్, -3 కదా, దట్స్ ఇట్. సో మీరు ఇక్కడ కనుక ఏ ఒక్క స్టెప్లో మైనస్ కానీ ప్లస్ కానీ అటు ఇటు చేస్తే
మొత్తం మిస్టేక్ అయితే అయిపోవడం జరుగుతుంది కాబట్టి ఇదంతా మీరు గమనించుకోండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ -8 ఆఫ్ 36 డివైడెడ్ బై 7 -2 డివైడెడ్ బై -4 ఆఫ్ 19 -3 ఇంటూ -5. సో మైనస్లన్నింటిని లోపల మల్టిప్లికేషన్ చేసేద్దాం. సో ఫస్ట్ మనం ఈ యొక్క బ్రాకెట్స్ అన్నిటిని కూడా సింప్లిఫై చేసేద్దాం. ఆ తర్వాత డివైడెడ్ బైని ఇంప్లిమెంట్ చేసేద్దాం. సో -8. సో మనకు మేజర్గా ఉంది, ఇది ఎక్కడ దాకా ఉంది, ఇక్కడ దాకే. సో ఈ సెక్షన్ దట్ మీన్స్ 36 డివైడెడ్ బై -2 అంటే ఏమవుతుంది, +2, 7 + 2 9. ఓకేనా. సో డివైడెడ్ బై -4 ఇంటూ 19 -3 ఇంటూ -5 ఎంత 15. ఓకేనా. సో ఇక్కడ దాకా మన డేటా అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసేద్దాం. -8. సో 36 డివైడెడ్ బై 9 అంటే ఎంత, 9 1 9 4 4 డివైడెడ్ బై -4 ఆఫ్. సో 19లోంచి 15 పోతే ఎంత ఫ్రెండ్స్, ఎంత వస్తుంది, 4 కదా, +4. 8 4 32 -32 డివైడెడ్ బై మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4 16. సో దట్ మీన్స్ -32 బై -16 క్యాన్సల్ అయితే 2, మైనస్ కూడా క్యాన్సల్ అయిపోతుంది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 45 - 38 - 60 డివైడెడ్ బై 3 -6 - 9 డివైడెడ్ బై 3 డివైడెడ్ బై 3. ఓకేనా. సో ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది కదా. సో ఇక్కడ చూడండి, క్యాన్సల్ 3 20 వచ్చేసింది కదా. 45 - 38 -. సో ఇది ఎక్కడ దాకా ఉంది, ఈ చివరి దాకా ఉంది కదా, 20 మైనస్. సో 6 - 3 ఎంత ఫ్రెండ్స్, 6 - 3 ఎంత, 3 కదా, 3 డివైడెడ్ బై 3. సో దీన్ని క్యాన్సిల్ అయితే 1. సో 20లోంచి 1 పోతే ఎంత, 19. ఈ సెక్షన్ అయిపోయింది. దట్ మీన్స్ 38 - 19 48 సో 19 2 38 కాబట్టి 45 - 19. సో 45 - 19 ఎంత, 26. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. అట్లా మనం దాన్ని షార్ట్ కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఈ క్వశ్చన్ ఉంది, 38 - 60 డివైడెడ్ బై 5 ఉంది. సో ఇదేం చేస్తాం, 12. ఓకేనా. సో ఇక్కడ ఇది ఫస్ట్ ఇది కావాలి. 16లోంచి 8 పోతే ఎంత, 8. 8 డివైడెడ్ బై 2 అంటే ఏమొస్తుంది, 4 వస్తుంది. 4 డివైడెడ్ బై 3 38 - 12 ఇంటూ ఇక్కడ ఏమొస్తుంది, 4 డివైడెడ్ బై 3. సో ఇది 4 4 16, 38లోంచి 16 పోతే ఎంత, 22 కదా. దట్స్ ఇట్. అంతే ఫ్రెండ్స్, అంత సింపుల్గా అయిపోతుంది ఈ క్వశ్చన్ అనేది. ఓకేనా. సో అదే మన క్లాస్కి తెలియకుండా ఎక్కడ ప్లస్ పెట్టాలనో ఎక్కడ మైనస్ పెట్టాలనో తెలియకుంటే మాత్రం యూ విల్ బి లాస్. సో మీకు మెథడ్ తెలుసు, కాకపోతే ఏంటంటే బాడ్మాస్ రూల్ ప్రకారంగా మనం లెక్క చేయాలి కాబట్టి. సో చాలామంది టెన్షన్లో, ఎగ్జామ్ టెన్షన్లో ప్లస్లు మైనస్లు మర్చిపోతారు. చూడ్డానికి సింపుల్, ఏ క్వశ్చన్ అయినా చూడ్డానికి సింపులే, మెథడ్ కూడా చాలా మటుకు గుర్తుంటుంది, కానీ ఎగ్జిక్యూషన్లోనే మిస్టేక్ అవుతుంది. కాబట్టి సింప్లిఫికేషన్ని సింపుల్గా తీసుకోకుండా లాజికల్గా ఆలోచించండి, స్కోర్ అని పెంచుకోండి. సో ఇది డివైడెడ్ బై ఉంది కదా, మైనస్కి ఫస్ట్ క్యాన్సల్, 16 మూల. ఓకేనా, -3. ఎందుకంటే ఇక్కడ మైనస్కి మైనస్ వచ్చేసింది కాబట్టి. అది ఇప్పుడు నువ్వు తెలియకుండా దీన్ని చేసేసుకున్నావు అనుకో, ఇక్కడ డివైడెడ్ బై మొత్తం మిస్టేక్ అయిపోద్ది. ఓకేనా. అందుకే మనం ఎప్పుడైనా బాడ్మాస్ రూల్ ఫస్ట్ క్వశ్చన్ చదివేటప్పుడే ప్రాపర్గా చదువుకోవాలి. 22 మైనస్ ఇదేమవుతుంది, 8 కదా, 8/4 మైనస్ క్యాన్సల్ 2 దట్ ఈక్వల్స్ టు 22 + 2 ఎంత, 22 + 2 ఎంత, 24 కదా. ఎందుకంటే 8/4 అంటే 2 కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ mod ఆఫ్ 3 × 1 - 6. మాడ్ లోపల మైనస్ ఉన్న మాడ్ బయటకు వచ్చేసరికి ప్లస్ అవుతుంది. ఓకేనా. సో 3 × 1 3 - 6 అంటే mod ఆఫ్ -3. సో mod ఆఫ్ -3 mod తీసేస్తే ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో మాడ్ లేకుంటే మాత్రం దెన్ మనకు -3 ఈజ్ అవర్ ఆన్సర్. సో మాడ్ గురించి తెలియదు కాబట్టి మిస్టేక్ చేసే అవకాశం ఉంటుందని అట్లా క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో ఇక్కడ నుంచి మనకి ఇంకా హార్డ్నెస్ కూడా పెరుగుతుంది. ఇక్కడ నుంచి ఇఫ్ 2508 డివైడెడ్ బై 12.54 ప్లస్ x ఇంటూ 11 = 200 అయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x. 2508 బై 12.54. సో ఇదేమవుతుంది, దీనికి 2లో 5 ఉంది, దీనికి 2లో 5 ఉంది, పాయింట్ తర్వాత 2 zeros ఉన్నాయి, 2 zeros.
దట్స్ ఇట్, అంతే. 11 into x that equals to 200. సో 200 అవతలి పోతుంది, ఏమవుతుంది? 200 అవతలి పోతుంది, -200 అవుతుంది. 11x ఈక్వల్స్ టు 0, x ఈక్వల్స్ టు 0. దట్స్ ఇట్, దట్ ఈస్ అవర్ ఆన్సర్. సో ఈ లాజిక్ ఒక అందరు ఏం చేస్తారు అంటే మిగిలినటువంటి పాయింట్స్ అంటే ఆప్షన్ ఏ కానీ సి కానీ డి కానీ చూజ్ చేస్తారు, ఎందుకంటే 0 అయ్యే అవకాశం లేదు కదా అని. కానీ దీంట్లో కూడా అవుతుంది. అండ్ నెక్స్ట్ x/√128 దట్ ఈక్వల్స్ టు √162/x. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయాలంటే త్రూ ఆప్షన్స్ ఎన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. త్రూ ఆప్షన్స్ వెళ్ళిపోవచ్చు, లేదు అంటే ఆప్షన్స్ కాదు అన్నట్లయితే మెథడాలజీ వెళ్ళిపోవచ్చు. సో మెథడాలజీ అంటే ఏంటిది? x into x² 162 into 128. సో 162 into 128. సో ఇదేం రాసుకోవచ్చు? 18 9. ఎందుకంటే ఇక్కడ 9 ఎందుకు వస్తుంది? స్క్వేర్ రూట్ నుంచి రూట్లోంచి బయటికి రావడానికి. 128 నేను రాసుకోవచ్చు, 16 ఎంబుల్ రాసుకోవచ్చు. ఓకేనా, 16 అనేది బయటకు వస్తుంది కాబట్టి. x² ఈక్వల్స్ టు ఇది 3 into 4 √18 into 8. ఓకేనా, 18 into 8 రాసుకోవచ్చు కదా. ఓకే, 18 నేను రాసుకోవచ్చు, 9 into 2 రాసుకోవచ్చు కదా, దీన్ని 4 into 2 రాసుకోవచ్చు కదా. దట్స్ ఇట్, అయిపోయింది. 3 into 4 into ఈ 9 నేను రాసుకోవచ్చు 3, ఈ 4 నేను రాసుకోవచ్చు 2, అండ్ ఇక్కడ 2 2లు ఉన్నాయి కదా, 2 2 కాబట్టి ఒక 2 రాసుకోవచ్చు కదా. x² దట్ ఈక్వల్స్ టు, సో ఇక్కడ 3 ఇక్కడ 3 ఉంది, స్క్వేర్కి ఇక్కడ రూట్ వచ్చేసింది అనుకో, 3 నేను రాసుకోవచ్చు 3², ఈ 4 నేను రాసుకోవచ్చు 2², ఈ 2 ఉంది కదా 2². దట్ మీన్స్ 3 into 2 into 2, 3 2 6, 6 2 12. సో దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఇది కొద్దిగా టైం టేకన్ కానీ ఎగ్జాక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా, ఈ మెథడ్ అయితేనే చాలా చాలా సేఫ్, మిస్టేక్స్ తక్కువ. అట్లీస్ట్ ఏ స్టెప్లో రాంగ్ చేసినా కూడా రీట్రైవ్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకేనా, అందుకే మేము అన్ని రకాలైనటువంటి మెథడ్స్ చెప్తాం. మీ ఎగ్జామ్కి మీకు ఏదైతే సూటబుల్ అవుతుందో ఇచ్చినటువంటి క్వశ్చన్ బట్టి, ఎందుకంటే ఎగ్జామ్లో ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఏది వస్తుందనే మనం మ్యాథ్స్లో గెస్ చేయలేం. కాబట్టి ఏం చేస్తామంటే మెథడాలజీ అనేది వేరియస్ టైప్స్ అనేవి చెప్తాం. ఇక్కడ చూడండి, x/(x²-1) దట్ ఈక్వల్స్ టు a/x-1 ప్లస్ b/x+1 అయినట్టయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ a+b. సో ఈ క్వశ్చన్ 2 రకాలు సాల్వ్ చేయొచ్చు. నెంబర్ 1 వచ్చేసి త్రూ ఆప్షన్స్ ఇంప్లిమెంటేషన్, నెంబర్ 2 వచ్చేసి మెథడాలజీ ద్వారా చేసేద్దాం. చేసేస్తే ఏమైనా సెట్ అవుతుందేమో. సో ఎందుకంటే ఇక్కడ x² - 1 ఈక్వల్స్ టు ఇది కూడా a+b ఇంటూ a-b లెక్కనే ఉంది కదా, a² - b² అంటే మళ్ళీ ఇదే షేప్లో వచ్చేస్తుంది. సో మనకు కింద హారాలు పోతే లవాలన్నా తెలిసిపోతుంది. x/(x² - 1) ఏ క్వశ్చన్ అయినా కూడా మనకు సెట్ చేసే ముందరనే చాలా తక్కువ టైంలో మనం సాల్వ్ చేసేటట్టే వాళ్ళు సెట్ చేసిస్తారు. సో డైరెక్ట్ చేసేస్తున్నా, x² - 1. ఓకేనా, ఈ స్టెప్ వచ్చేసింది కదా, ఇక్కడ ఇది క్యాన్సల్. x ఈక్వల్స్ టు ax ప్లస్ a ప్లస్ bx ప్లస్ b. ఓకేనా, ఇది మనకు bx మైనస్ b అనేది మనకు వచ్చేసింది. సో దీంట్లో ఇప్పుడు మనం xని కామన్ తీసేద్దాం. xని కామన్ తీసి ఏమొస్తుంది? a ప్లస్ b a మైనస్ b. ఓకేనా, a ప్లస్ b a మైనస్ b x. సో ఈ స్ట్రక్చర్ వచ్చేసింది కదా. సో ఇప్పుడు x అన్ని ఒక పక్కకు రాసేద్దాం. సో ఈ సెట్ ఒకటి అండ్ దాని తర్వాత ఉన్నటువంటి సెట్ ఒకటి, ఎక్స్ఎల్ఎన్ ఒకవైపు ఎక్స్ఎల్ లేనటువంటిది a మైనస్ b, ఏం లేదు అంటే 0. ఓకేనా, సో a ప్లస్ b ఆఫ్ x దట్ ఈక్వల్స్ టు x. సో x క్యాన్సిల్ అయిపోతే a ప్లస్ b దట్ ఈక్వల్స్ టు 1. సో ఇప్పుడు ఈ రెండింటిని తీసేద్దాం. a ప్లస్ b దట్ ఈక్వల్స్ టు 1, a మైనస్ b దట్ ఈక్వల్స్ టు 0. ఇది క్యాన్సిల్ అయిపోతే 2a దట్ ఈక్వల్స్ టు 1, a ఈక్వల్స్ టు 1/2. సో ఏ వాల్యూ వచ్చేసింది. సో ఏ వాల్యూ ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఇది ఉంది. ఈ రెండిట్లో మనకు b వాల్యూ డిసైడ్ అవుతుంది. సో సేమ్ అట్లనే a ప్లస్ b దట్ ఈక్వల్స్ టు 1, దీంట్లో ఇంప్లిమెంట్ చేసేద్దాం. 1/2 ప్లస్ b దట్ ఈక్వల్స్ టు 1, b ఈక్వల్స్ టు 1/2. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, ఇది మెథడాలజీ. లేదు అంటే త్రూ ఆప్షన్స్ అయినా చేసుకోవచ్చు, రివర్స్ వెళ్ళిపోతుంది. ఓకేనా, ఇఫ్ 5x/1 ప్లస్ 1 ఆఫ్ 1 ప్లస్ x/1 మైనస్ x దట్ ఈక్వల్స్ టు 1 అయినట్లయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x. సో ఈ క్వశ్చన్ కూడా మనం సేమ్ యాస్టేజ్గా త్రూ ఆప్షన్స్ ఇంప్లిమెంటేషన్ అయినా మెథడాలజీ అయినా చేయొచ్చు. సో మనం ఫస్ట్ మెథడాలజీ చేద్దాం, ఎందుకంటే మీకు అసలు మెథడాలజీ ఐడియా లేదు కాబట్టి
ఇచ్చింది ఏంది 5x డివైడెడ్ బై 1 ప్లస్ 1 బై 1 ప్లస్ 1 బై 1 ప్లస్ ఎక్స్ 1 ప్లస్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్. సో ఇది మనకి ఇచ్చినటువంటి స్ట్రక్చర్. సో దీన్ని సింప్లిఫై చేసేద్దాం. ఎక్స్ సో 5x బై 1 ప్లస్ 1 బై ఇది 1 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ బై ఎక్స్. సో దీన్ని ఇక్కడ పంపించేద్దాం. సో దాన్ని డైరెక్ట్ అక్కడ పంపించేసి ఏమవుతుంది, ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సల్ 1 బై ఎక్స్ అవుతుంది. 1 బై ఎక్స్ ఆఫ్ 1. సో ఇది భిన్నం బై భిన్నం ఉంది కదా, సో దీని పైకి పంపించేసి 1 మైనస్ ఎక్స్ బై 1. సో దట్ మీన్స్ 5x బై 1 ప్లస్ 1 2 మైనస్ ఎక్స్. సో సంథింగ్ బై 1 అంటే సంథింగే కదా. సో దట్ ఈక్వల్స్ టు, సో మనకు కావాల్సినటువంటి డేటా ఇక్కడ ఏమి ఇచ్చిండు, 1 ఇచ్చేసిండు 1. 5x ఈక్వల్స్ టు 2 మైనస్ ఎక్స్ 2 మైనస్ ఎక్స్ 5x ప్లస్ ఎక్స్ ఈక్వల్స్ టు 2. ఎక్స్ ఈక్వల్స్ టు ఏంటిది 6x ఈక్వల్స్ టు 2. ఎక్స్ ఈక్వల్స్ టు 1/3. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇదంతా కూడా జేఈ లెవెల్ ఫ్రెండ్స్. మోస్ట్లీ మన యొక్క గ్రూప్ డీకి ఇంత డెప్త్ అయితే రాదు, ఓకేనా. సో ఒకవేళ మీకు కావాలంటే ఇదంతా కూడా జేఈ లెవెల్, ఆర్పిఎఫ్ లెవెల్, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్, ఆర్పిఎఫ్ ఎస్ఐ లెవెల్. లేదు అన్నట్లయితే ఈ యొక్క క్లాస్ తోటి ఫినిష్ చేసేద్దామంటే ఈ యొక్క క్లాస్ తోటి ఫినిష్ చేసేద్దాం, అది మీ యొక్క ఒపీనియన్, ఓకేనా. సో ఇదంతా జేఈ లెవెల్ క్వశ్చన్స్, మనకి ఇంత డెప్త్ అయితే రాదు. లేదు సార్ నాకు కావాలి అంటే అప్ టు మనం ఇంకా 100 క్వశ్చన్స్ దాకా డిస్కస్ చేసుకుందాం. అప్ టు ఈ యొక్క వీడియోలోనే 100 క్వశ్చన్స్ దాకా డిస్కస్ చేసుకుందాం. ఇవన్నీ కూడా జేఈ లెవెల్, ఆర్పిఎఫ్ లెవెల్ కాబట్టి మీకు ఇంకా కొద్దిగా డెప్త్ కూడా అర్థమైపోతుంది, ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 138.019 ప్లస్ 341.981 మైనస్ 146.395 దట్ ఈక్వల్స్ టు 133.605 ప్లస్ ఏ అయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ, ఓకేనా. సో మనకి ఇక్కడ ప్లస్లు ఇచ్చిండు, మైనస్లు ఇచ్చేసిండు. 019 341.981, ఓకేనా. ఇదేమవుతుంది 0.480, ఓకే. సో ఇక్కడ ఉన్నటువంటి మైనస్ని అవతలి పంపించేస్తే సింప్లిఫై అయిపోతుంది కదా. 133.605 146.395 0 0 0 0 8 2. సో ఇది ఏమవుతుంది 280 అవుతుంది. సో 480 నుంచి 280 పోతే ఎంత 200 కదా, దట్స్ ఇట్. సో ఏ ఈక్వల్స్ టు 200, ఓకేనా. సో క్వశ్చన్ అనేది మనం ఎట్లా సాల్వ్ చేయాలన్నది, మాడ్ ఆఫ్ -4x + 4 - 6 దట్ ఈక్వల్స్ టు -6 అయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. సో ఎక్స్ వాల్యూని కనుక్కోమంటుండు కదా. ఇక్కడ -6 క్యాన్సల్ దట్ ఈక్వల్స్ టు 0 ఫినిష్. సో మాడ్ ఆఫ్ బయటకు వచ్చేసి ఏమవుతుంది 4x - 4 దట్ ఈక్వల్స్ టు 0, ఎందుకంటే రివర్స్ అవుతుంది కాబట్టి 4x ఈక్వల్స్ టు 4, x ఈక్వల్స్ టు 1. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సో మాడ్ బయటకు వచ్చేటప్పుడు మైనస్లు ప్లస్ అయితే సేమ్ అట్నే ప్లస్లు కూడా మైనస్ అవుతాయి. ఒకవేళ మైనస్ సంఖ్య ఉంటే, లేకుంటే ప్లస్ అనేది ప్లస్ లెక్కనే ఉండిపోతుంది. ఇఫ్ 1.5x ఈక్వల్స్ టు 0.04y దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ y - x బై y ప్లస్ x. 1.5x దట్ ఈక్వల్స్ టు 0.04y. సో దీన్ని సింప్లిఫై చేసేద్దాం. x బై y ఈక్వల్స్ టు ఇది ఇక్కడికి వచ్చేస్తే ఇది ఇక్కడికి వెళ్ళిపోతుంది 0.04/1.5. సో పాయింట్ తర్వాత 2 సున్నాలు ఉన్నాయి, పాయింట్ తర్వాత 1 సున్నా ఉంది. దీన్ని నేను రాసుకోవచ్చు 4/100. అండ్ అట్నే 1.5 నేను రాసుకోవచ్చు 10/15. సో దీనికి ఇది క్యాన్సల్, దట్ మీన్స్ ఏమవుతుంది ఫ్రెండ్స్ 4/150. సో ఎక్స్ వాల్యూ, వై వాల్యూ వచ్చేసింది. సో దీన్ని ఇంకా సింప్లిఫై చేసేయచ్చు కదా, 2 2 75. సో మనకు కావాల్సింది y - x బై y ప్లస్ x, y - x బై x ప్లస్ y. సో ఇది మనం కావాల్సినటువంటి ఎలిమెంట్ కే అనుకుందాం, ఓకేనా. రిఫరెన్స్ కే అనుకుందాం, ఎందుకంటే ఇది ఎగ్జాక్ట్ వాల్యూ కాదు కాబట్టి. మనకు కావాల్సింది ఇది y - x బై y ప్లస్ x. దట్ మీన్స్ 75k - 2k బై 75k ప్లస్ 2k. సో ఇదేమవుతుంది 75 నుంచి 2 పోతే 70 ఏమవుతుంది ఫ్రెండ్స్ 73. ఇదేమవుతుంది 77. సో 73/77 ఏముంది, ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడ కే ఎందుకు తీసుకున్నామంటే కొన్నిసార్లు క్వశ్చన్ అనేది ఇంకా డెప్త్కి వెళ్ళిపోతుంది. డెప్త్కి వెళ్ళిపోయినప్పుడు ఇట్ టేక్స్ మచ్ టైం, ఓకేనా. ఇది ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ లెవెల్. ఇది ఇఫ్ 0.29
ప్లస్ 0.25 ప్లస్ 0.01 బై 0.005 దట్ ఈక్వల్స్ టు ఏ పర్సెంటేజ్ అయితే వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఏ. సో త్రూ ఆప్షన్స్ అని చెక్ చేసుకోవచ్చు మీ ఇష్టం. లేదు సార్ నేను ఆప్షన్స్ వెళ్ళిపోను డైరెక్ట్ మెథడాలజీ చేసేస్తా అంటే మీ ఇష్టం. 0.29 0.25 ఎంత వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎంత 0.54 0.01 దట్ మీన్స్ 0.55 బై 0.005. సో దీన్ని సింప్లిఫై చేసేస్తే 55/100 ఇంటూ కింద 3 సున్నాలు ఉన్నాయి కాబట్టి 1000/5. 3 సున్నాలకి ఇక్కడ 2 సున్నాలకి పోతే మిగిలినంత 10/5 55. ఇది క్యాన్సిల్ చేద్దాం ఫస్ట్. ఇది 11ల 110. ఓకేనా, ఇది మనకు 110 వచ్చింది. మనకు కావాల్సింది ఏంది ఏ పర్సంటేజ్ అన్నాడు. ఓకేనా, ఇది ఒకటైతే పర్సంటేజ్ అంటే ఇంటూ 100 కదా, పర్సంటేజ్ అంటే ఇంటూ 100 దట్ మీన్స్ 11,000. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 49 into 17 that equals to 833, సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 0.0833 డివైడెడ్ బై 4.9. సో దానికి అది ఈజీగా మల్టిప్లికేషన్ అయిపోతుంది. 833/49 అనేది 17లో పోతుంది, ఎందుకంటే త్రూ ఆప్షన్స్ మనకు చెప్పేస్తున్నాయి. మనకు కావాల్సిన వాల్యూ ఏంటిది 0.0833. సో దీన్ని మన భాషలో రాసుకోవాలంటే పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నాయి 4 ఉన్నాయి కాబట్టి 833/10,000 ఇంటూ 4.9 అంటే ఏం రాసుకోవచ్చు 10 క్యాన్సల్ 17ల ఇక్కడ ఎన్ని ఉన్నాయి 3 సున్నాలు కదా, ఇక్కడ ఆల్రెడీ 2 ఉన్నాయి, ఇక్కడ ఇంకొక 0.17. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇట్లా సాల్వ్ చేయండి ఫ్రెండ్స్, డెఫినెట్గా మీకు మార్క్ వస్తుంది, మిస్టేక్ అనేది తక్కువ అవుతుంది. సో మోస్ట్లీ ఈ యొక్క వీడియోతో మనం దీన్ని కంప్లీట్ చేసేద్దాం, ఎందుకంటే మనకి ఒక ఆర్పిఎఫ్ ఎస్ఐ లెవెల్ దాకా వెళ్ళిపోయింది కదా, ఇంత డెప్త్గా మనకు ఎగ్జామ్లో వచ్చే అవకాశం లేదు. ఒకవేళ కనుక మనకి ఒక గ్రూప్ డి స్టార్టింగ్ స్టేజెస్లో కనుక వస్తే మాత్రం దెన్ మళ్ళీ మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో ఈ సెక్షన్లో 100 క్వశ్చన్స్ అంటే ఇట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ ద రైల్వే ఎగ్జామ్స్. అండ్ నెక్స్ట్, ఇఫ్ 185 into 28 that equals to 5180, then what is the value of 518/185. ఓకేనా, సో ఇది డైరెక్ట్ చెప్పేసిండు కదా 28 అని, ఆప్షన్లు కూడా అదే ఇచ్చేసిండు. మనకు కావాల్సింది 518 బై పాయింట్ తర్వాత 10. సో ఇది డైరెక్ట్ పోతున్నట్టుంది కదా ఫ్రెండ్స్, ఇది 10/185. దీనికి క్యాన్సల్ ఏమొస్తుంది 2.8 అని రావడం జరుగుతుంది, ఎందుకంటే 18 2 36, 18 3 ఎంత వస్తుంది 54 పోతుంది. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సింప్లిఫై y ప్లస్ y మైనస్ ఆఫ్ y ప్లస్ ఎక్స్ ప్లస్ y మైనస్ ఆఫ్ y మైనస్ ఎక్స్ ప్లస్ జెడ్ ప్లస్ ఎక్స్. సో దీని యొక్క వాల్యూ ఏంటిది y ప్లస్ ఆఫ్ మైనస్ y మైనస్ ఎక్స్ ప్లస్ y ఆఫ్ మైనస్ y ప్లస్ ఎక్స్ ప్లస్ జెడ్ ప్లస్ ఎక్స్. y ప్లస్ y మైనస్ y మైనస్ ఎక్స్ ప్లస్ y మైనస్ y ప్లస్ ఎక్స్ ప్లస్ జెడ్ ప్లస్ ఎక్స్. సో ప్లస్ ఎక్స్కి మైనస్ ఎక్స్ క్యాన్సల్, ప్లస్ y మైనస్ y ప్లస్ y మైనస్ y క్యాన్సల్. సో మిగిలింది ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్, దట్స్ ఇట్. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ మిగిలింది కదా. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. 23 into 31 దట్ ఈక్వల్స్ టు 713 అయినట్లయితే 713 ఓకేనా 31 0.00713 lakh ఇంటూ 10/31. 0 క్యాన్సల్, ఇది ఎందులో పోతుంది డైరెక్ట్లా 23లో పోతుంది. 1 2 3 4 1 2 0.0023. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఒకవేళ మీకు ఈ యొక్క కాన్సెప్ట్ కనుక అర్థం కాకుండా 1కి 2 సార్లు చూడండి ఫ్రెండ్స్, నో డౌట్. కాకపోతే కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకో ఏ డౌట్ లేదు. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ గ్రూప్ డి క్వశ్చన్ వచ్చింది ఓకేనా, అంటే ఇది కొద్దిగా పొరపాటున వచ్చినట్టుంది. 0.5 మైనస్ 0.1x బై 1.3 మైనస్ 0.8x దట్ ఈక్వల్స్ టు 0.2 అయినట్లయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. సో డైరెక్ట్ ఈ యొక్క వాల్యూ ఇచ్చేసింది కదా, సో దీన్ని యువతలి పంపించేద్దాం. 0.5 మైనస్ 0.1x దట్ ఈక్వల్స్ టు
0.2 ఇంటూ 1.3 ఏమవుతుంది? 13 2 26 మైనస్ 8 2 16. దట్ మీన్స్ 0.16x. సో ఇక్కడ ఏం లేదంటే 0 అని అనుకుంటే ఈ మైనస్ 1.0 అవతలి పోతే ఏమవుతుంది? ప్లస్ 1.0 అవుతుంది. అంటే ఏమవుతుంది? ఇది ఇవతలకు వచ్చేసి 0.5 మైనస్ 0.26 దట్ ఈక్వల్స్ టు మైనస్ 0.06x. సో 50లోంచి 26 పోతే ఎంత? 50లోంచి 26 పోతే ఏమవుతుంది? 24. 0.24 దట్ ఈక్వల్స్ టు మైనస్ 0.06. దీనికి ఇది పోతే 4లా 0 0 ఇది పోతుంది కాబట్టి -4, ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో సేమ్ మోడల్ కదా, 31 ఇంటూ 23 దట్ ఈక్వల్స్ టు 713 అయితే 310 ఇంటూ 0.023. సో మనకి వచ్చేది 713 అనేది ఫిక్స్. సో ఇక్కడ ఒక 0 ఉంది కదా, ఈ ఒక 0 తీసేసి దానికి యాడ్ చేస్తే ఏమవుతుంది? 0.23. సో ఇక్కడ 23 అయితే 713 అయినప్పుడు 0 పాయింట్ అంటే ఇంకా 2 సున్నాలు ఉన్నాయి కదా, అప్పుడు మనకు పాయింట్ తర్వాత 2 సున్నాలు వచ్చేస్తాయి. డాట్ అనేది లెఫ్ట్ సైడ్ వస్తుంది కాబట్టి 713.00కి ఇటు సైడ్ మూవ్ అవుతుంది, అంటే 7.13. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ ఈ యొక్క వీడియోలో లాస్ట్ క్వశ్చన్ ఇది, ఓకేనా? సో ఒకవేళ మీకు ఇక్కడ దాకా కాన్సెప్ట్ అర్థమైందంటే ఇక్కడ దాకా ఉంచేద్దాం. లేదు సార్ ఇంకా మిగిలినవి కూడా కంప్లీట్ చేయండి అంటే మిగిలినవి కూడా కంప్లీట్ చేసుకుందాం, ఓకేనా? మీ యొక్క ఒపీనియన్ కింద షేర్ చేయండి, దాన్ని బట్టి మనం నెక్స్ట్ క్లాస్ ఇది ఇవ్వాలా లేకపోతే వేరే టాపిక్కి వెళ్ళిపోవాలనేది డిసైడ్ చేద్దాం. ఇఫ్ 31 ఇంటూ 23 దట్ ఈక్వల్స్ టు 713, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 3100 ఇంటూ 0.0023. సో సేమ్ మోడల్ కదా, 31కి ఏం చేద్దాం? సో అక్కడ ఎక్స్ట్రా ఉన్నటువంటి 2 సున్నాలను ఇక్కడ తీసుకొచ్చేస్తే ఇక్కడ 0.0023 పాయింట్ యువతల సైడ్ వచ్చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.